హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మనమైతే 3 వీక్స్ చక్కగా కంప్లీట్ చేసుకొని 4th వీక్లోకి వచ్చేసాము. ఈ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇది డే 22 రోజు అనమాట. నిన్న నేను 3 వీక్స్కైనా వెయిట్ అప్డేట్ ఇచ్చేసాను. నిన్నటి వీడియో అంటే డే 21 వీడియో ఇంకా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేసి వచ్చేయండి. ఈ వీడియో అయితే ఫుల్గా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నిన్ననే నేను బ్రేక్ తర్వాత జిమ్కి వెళ్ళడం వల్ల ఈ రోజు అయితే బాడీ పెయిన్స్ లైట్గా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే నిన్న అప్పటికే నేను కొంచెమే చేశాను వర్కౌట్స్ అన్ని వార్మప్స్ లాగా. అయినా సరే ఉన్నాయన్నమాట బాడీ పెయిన్స్. అయినా పర్లేదని చెప్పి ఎలాగోలా స్టార్ట్ అయిపోయి వచ్చేసాను. అయితే ఈ రోజు కూడా హెవీగా ఏది క్లాస్ ఏం చేయాలనుకోవట్లేదు. కొంచెం సింపుల్గా కార్డియో లైట్గా చేసేసి తర్వాత కొంచెం వార్మప్స్ చేసేసి కొన్ని స్ట్రెచెస్ చేసేసి అయితే ఇంటికి వచ్చేద్దామని ప్లాన్ చేశాను. అంతే చేశాను అనమాట. ఎక్కువ ఏం చేయలేదు. ఎందుకంటే ఈ బాడీ పెయిన్స్ మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతాయి కదా. కాబట్టి ఒకేసారి హెవీగా చేయకుండా కొంచెం ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. కాబట్టి కొంచెం ఫ్రీ అప్ చేసుకుంటూ చక్కగా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మీరు పెట్టిన కామెంట్ గురించి మాట్లాడతాము. ఒక కామెంట్ ఏంటంటే, అక్క మీ హైట్ ఎంత సిస్టర్ అని అడిగారు. నా హైట్ నేను ఇంతకు ముందు కూడా కామెంట్లో చెప్పాను అనుకుంటా, వీడియోస్లో చెప్పాను లేదా నాకు గుర్తులేదు. నా హైట్ వచ్చేసి 153 సెంటీమీటర్స్. హైట్ గురించి ఎలాగో అడిగారు కాబట్టి నేను వెయిట్ గురించి కూడా చెప్పేస్తాను. అయితే మీరు కామెంట్ చేశారు కదా, అక్క మీరు సన్నగా అయిపోయారు సిస్టర్, చాలు దీంతోనే మీరు మెయింటైన్ చేయండి అని చెప్పారు కదా. మీకు కంటికి కనిపించడానికి నేను సన్నగా ఉన్నానేమో తెలియదు, కానీ ఇంకా ఫ్యాట్ అయితే చాలా ఉంది. అది కాకుండా మన హైట్కి తగ్గ వెయిట్ మనం ఉండాలి కదా. అలా చూసుకుంటే 153 సెంటీమీటర్స్ ఉన్న పర్సన్ దగ్గర 53 kgs మాత్రమే ఉండాలి అరౌండ్. నేనైతే ఒక 55 to 58 అయినా ఉండాలి, అలా మెయింటైన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. అందుకని చెప్పి ఇంకా కంటిన్యూ చేస్తున్నాను వెయిట్ లాస్ జర్నీ. ఎందుకంటే ఇంకా కూడా ఫ్యాట్ ఉంది, చాలా ఉంది చెప్పాలంటే. చూడడానికి సన్నగా కనిపించినా సరే మనకి తెలుస్తుంది కదా బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందని. అందుకని చెప్పి మీరు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు చాలా మంచి మోటివేషన్ ఇచ్చింది మీ కామెంట్. అలాగే ఇంకో సిస్టర్ కూడా కామెంట్ చేశారు, అక్క మీరు ఇప్పుడు చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు అని. అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా నన్ను ఎంత బాగా ఇష్టపడి ఉంటే మీకు నేను అందంగా కనిపించుంటాను కదా. అది నాకు చాలా లవ్లీ మూమెంట్ అనిపించింది. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే, మనసు నచ్చినప్పుడు మనిషి అందంగా కనిపిస్తారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్పేది అన్నమాట. సో నాకైతే ఆ కామెంట్ చూసినప్పుడు భలే హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. జిమ్ నుంచి వచ్చాక ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఏమంటే ఈరోజు మా రిలేటివ్స్లో కార్యం ఒకటి ఉంది, అందుకని చెప్పి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఈరోజు ఫుడ్ మొత్తం అక్కడే తినాల్సి వస్తుంది. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అక్కడ తినాల్సి వస్తుంది. అయితే అక్కడ వీడియో షూట్ చేయగలనా లేదా నాకు తెలియదు, కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది కదా. కాబట్టి కానీ ఏమేమి తిన్నానన్నది ఓవరాల్గా అయినా అంటే మామూలుగా అయినా చెప్తాను నేను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఇంకేమేమి ఫాలో అయ్యానన్నది చూడండి. అండ్ ఇంకేమైనా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే వెయిట్ లాస్ జర్నీకి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసి మీకు కొంచెం టిప్స్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ అయినా మీకు షేర్ చేస్తాను. సో అది మరి ఈరోజు ఫుడ్ అక్కడ షూట్ చేయగలరా లేదో తెలీదు. వీలైనంత వరకు ట్రై చేస్తాను, లేకపోతే లేదు. ఎందుకంటే అక్కడ షూట్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ట్రై చేస్తాను, లేకపోతే లేదు. నేను ఏమేమి తిన్నాను అనేది మీకు చెప్తాను ఖచ్చితంగా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంకో సిస్టర్ కామెంట్ చేశారు, అక్క వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ మోటివేషన్ తగ్గకుండా ఉండడానికి మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయండి. ఒక 2-3 5 మెంబర్స్ జాయిన్ అయినా సరే మేమైతే ఉంటాం కదా, మాకు బాగా హెల్ప్ అవుతుంది, అందులో అందరూ కనెక్టెడ్గా ఉంటాం కదా అన్నట్టు కామెంట్ చేశారు. అది ఇంతకు ముందు కూడా చాలా సార్లు అడిగారు. బట్ ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే నేను మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నా. నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇల్లు చూసుకుంటూ బాబుని చూసుకుంటూ ఇంకా వర్క్ చేసుకుంటూ ఇంకా జిమ్ చేసుకుంటూ నేను హెల్దీగా అంటే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ మిగతా అన్ని చేసుకుంటూ దీంతో పాటు యూట్యూబ్ ప్లస్ వీడియోస్ చేయడము, ఇవి రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడం, ఇవంతా కలిపి జస్ట్ ఊహించుకోండి ఎంత అంటే బిజీగా ఉంటుంది డే అనేది. దీనికి మించి ఇంకా బయటకు వెళ్ళడాలు ఏవేవో పనులు ఉంటాయి కదా. సో వీటి మధ్యలో నేను టెలిగ్రామ్ ఛానల్ పెట్టి దాన్ని మేనేజ్ చేయగలనా అనేది నేను ఇప్పుడే కమిట్మెంట్ అయితే ఇవ్వలేను. అందుకే సారీ. కానీ నాకు ఏమాత్రం వీలు దొరికినా, ఏమాత్రం కుదురుతుంది అనిపించినా ఖచ్చితంగా నేనైతే చేస్తాను. అండ్ కాకపోతే ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తాను అని అయితే చెప్పలేను. అందుకని సారీ చెప్తున్నా. కానీ నిజానికైతే మీరు అన్నది కరెక్టే. అట్లా ఒక ఛానల్ ఉంటే అందులో ఇంకా పర్సనల్గా కూడా కనెక్ట్ అవ్వచ్చు, చాలా దగ్గరగా ఫీల్ అవుతాం కాబట్టి ఇంకా మోటివేషన్ ఉంటుంది. నేను మీతో ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు. ఇంకా మీరు కూడా మోటివేషన్ మీ నుంచి నాకు, నా నుంచి మీకు చాలా ఈజీ అవుతుంది అక్కడ, నేను ఒప్పుకుంటాను. కానీ అర్థం చేసుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవ్వదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు కామెంట్ చేశారు, అక్క ప్లీజ్ క్రియేట్ చేయండి అని. మీరు అంత రిక్వెస్ట్ చేస్తుంటే నేను చేయలేకపోతున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందుకే చెప్తున్నా, నాకు ఏమాత్రం వీలు
వీలున్నా సరే ఖచ్చితంగా చేస్తాను. మేబీ ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసుకొని డేని నేనైతే క్రియేట్ చేస్తాను, చేసి మీకు పోస్ట్ చేస్తాను. కానీ ఇప్పుడే అవుతుందా లేదా తెలియదు. దానికి చిన్న రీప్లేస్మెంట్గానే నేనైతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా మన వీడియోస్ కింద కామెంట్లో చెప్పండి అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేనైతే వీడియోలో కనిపిస్తాను, వీడియోలో మాట్లాడతాను, నేనేమనుకుంటున్నాను, నేనేం చేస్తున్నాను అనేవన్నీ నేను వీడియో ద్వారా చెప్పగలను. ఇప్పుడు మీ నుంచి అంటే ఒక కమ్యూనికేషన్ అంటే 2 ways ఉంటుంది కదా, 2 సైడ్ల నుంచి ఉండాలి కదా. ఇప్పుడు మీ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలనుకున్నా, పర్సనల్గా అయినా లేకపోతే వెయిట్ లాస్కి సంబంధించి అయినా ఏదైనా మీరు అడగాలి అనుకుంటే ఒకే వే ఏంటి, కమెంట్స్లో కమెంట్ చేయడం మాత్రమే. అందుకే ప్రతి వీడియోలో గుర్తు చేస్తుంటాను నేను, కామెంట్ చెయ్యండి అని. మీకు ఏ చిన్న క్వశ్చన్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ఇప్పటిదాకా ఆన్సర్ చేయకుండా ఉన్న క్వశ్చన్ ఏమీ లేదు నాకు గుర్తున్నంత వరకు. వీలుంటే కామెంట్లోనే రిప్లై ఇస్తాను. లేదు ఇంకా పెద్దగా మీకు డీటెయిల్గా చెప్పాలనిపిస్తే, ఎక్కువ దాని గురించి వివరంగా చెప్పాలి అని ఉంటే ఖచ్చితంగా వీడియోలో చెప్తున్నాను. కాబట్టి మీరైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ రోజు నేను ఏమేమి మీల్స్ తీసుకున్నాను అనేది ఎక్కువ చూపించలేదు కాబట్టి నేనైతే ఏమేమి తీసుకున్నానో చెప్పేస్తాను. పొద్దున బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగల్ తిన్నాను. కార్యంలో చెప్పాను కదా, కార్యంలోనే తినాల్సి వస్తుందని. బ్రేక్ఫాస్ట్ అక్కడ చేయాల్సి వస్తుంది కాబట్టి నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏవి నానబెట్టలేదు ముందు రోజు, ఎందుకంటే క్యాలరీస్ నాకు మళ్ళీ ఎక్కువ అయిపోతాయి కాబట్టి డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకోలేదు ఈరోజు. పొద్దున బ్రేక్ఫాస్ట్లో కొంచెం పొంగలి, కొంచెం కేసరి, ఇంకా ఉద్దిపప్పు వడ ఒక హాఫ్ తిన్నా. హాఫ్ నేను, హాఫ్ మా బాబు తిన్నాం అనమాట. సో అది పొంగల్ కొంచెం ఎక్కువే తిన్నాను. సో అది బ్రేక్ఫాస్ట్కి తిన్నా. తర్వాత ఒక యాపిల్ తీసుకున్నా. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి వెజిటేబుల్ రైస్, వైట్ రైస్, దాంతోపాటు ఇంకా సాంబారు, కారపులుసు, రసము, వాటితో వైట్ రైస్ కంప్లీట్ చేసుకున్నా. దాంతోపాటు పాపడ్, అప్పలం పెడతారు కదా, అది తిన్నాను అనమాట. ఇంకా ఒక చిన్న బనానా అండ్ లడ్డు పెట్టారు స్వీట్, అది కొంచెం తిన్నాను. ఇట్లా కొంచెం అవి ఇవి ఎక్కువ అవడం వల్ల నేనైతే డిన్నర్ ఓన్లీ వాటర్ మెలన్ జ్యూస్తోనే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా దాంతోపాటు ఇది బనానా పుడ్డింగ్ అని ఒక కేక్ ఉంటుంది, బనానా అండ్ రాగి ఫ్లేవర్తో చేస్తారు, అది నాకు బాగా ఇష్టము కాబట్టి దాన్ని అయితే కొంచెం తీసుకున్నాను. దట్స్ ఇట్. ఈ రోజుకి మీల్స్ అయితే అవే అనమాట. కొన్ని చూపించలేకపోయాను కాబట్టి చెప్పేస్తున్నాను. సో ఈ రోజు వీడియో అయితే, ఈ రోజు మీల్స్ అయితే అలా ప్లాన్ చేశాను. అదే మరి ఈ రోజు వీడియో. మీకు వెయిట్ లాస్కి సంబంధించి ఏమైనా టిప్స్ కావాలన్నా లేదా ఏమైనా సజెషన్స్ కావాలన్నా మన వీడియో కింద కామెంట్లో కామెంట్ చేశారు అంటే నేనైతే ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. రిప్లై మరీ ఇవ్వలేకపోతే నేనైతే నెక్స్ట్ డే వీడియోలో డీటెయిల్గా దాని గురించి మాట్లాడతాను. కాబట్టి మీరైతే ఏమైనా అడగాలనుకున్నా, ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ డే వీడియోలో అంటే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.